రుద్రాక్ష వైభవం. రుణానుబంధం రాహుతో ముడిపడి ఉండి రాహు యొక్క ప్రభావం వల్ల ఈ శాపగ్రస్తులైనట్లయితే తప్పకుండా రాహువుకు సంబంధించిన రెమెడీ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క సమస్య ఎలా ఉంటుంది అంటే, మీ ఫ్యామిలీ మోసగించబడటం, బాధించబడటం, కోర్టు సమస్యలతో ఉండటం, అదేవిధంగా ఫ్యామిలీ మెంబర్స్కి ఆపరేషన్స్ జరగటం, ఆయన తర్వాత ఇంకోటికి జరగటం, మళ్ళీ ఇతనికి మళ్ళీ రిపీట్ అవ్వటం, పదే పదే ఆపరేషన్స్ జరగటం, ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే చిన్న విషయం అంటే ఒకరోజు ఉన్న విషయం తలకిరిందులైపోవటం, అంటే మొత్తం హిస్టరీ మారిపోవటం వాళ్ళకి. అలా అంటే అది చెప్పడానికి కుదరదనమాట. అలాంటి సమస్యలతో వాళ్ళు ఉంటారు. మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా మూడు ఒక్కసారి వాళ్ళ మీద పడతాయన్నమాట. పాపం చాలా ఇబ్బందికరమైనటువంటి సన్నివేశాలని చెప్పుకోవచ్చు. సో ఇటువంటి తరుణంలో ఉన్నాయని మీరు గుర్తించినప్పుడు, గుర్తించడం కూడా ఒక యోగమే. ఎందుకంటే గుర్తించినప్పుడే కదా మీరు పరిహారం చేయగలుగుతారు. లేకపోతే పూర్వీకులు ఎప్పుడూ చేసేవాళ్ళు, వాళ్ళ నుండి వాళ్ళు చేసేవాళ్ళు, వాళ్ళ తర్వాత వాళ్ళు చేసేవాళ్ళు, తర్వాత మీరు కూడా చేసేసేవాళ్ళు ఈ పాటికి. అంటే ఇప్పుడు యోగం అయింది, ఇప్పుడు విన్నారు ఈ రెమెడీని. కాబట్టి ఇది ఎప్పుడో రాశారు, కొన్ని వందల సంవత్సరాల క్రితమే రాయబడిన రెమెడీ ఇది. మరి ఇప్పుడు మీరు వింటున్నారు కాబట్టి అదృష్టవశాత్తు చక్కగా చేసుకోండి. చాలా చిన్న రెమెడీ. మీ కుటుంబ సభ్యులందరూ ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది దగ్గర నుండి డబ్బులు వసూలు చేసి, అంటే వారి యొక్క డబ్బు మీన్స్ ఇక్కడ ఎన్ని రూపాయలు, అంతేగాని కట్టలు కోట్లు లక్షలు కాదు. మీరు ఎవరికి ఇవ్వద్దు, మీ గురించే చేసుకుంటున్నారు నేను చెప్పేది అది. సో ఆ డబ్బు ఏదైతే ఉందో, డబ్బు మీన్స్ ఇక్కడ ఎంతైతే అంత అని అర్థం. మీరు కొబ్బరి బోండాలు ఉంటాయి కదా, మంచి కొబ్బరి బోండాలను తీసుకొని ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది కుటుంబ సభ్యులు పారే నదిలో, ఆ కుటుంబ సభ్యులందరూ కలిసి పారే నదిలో ఆ కొబ్బరి బోండాలు విడిచేయండి. మీ ఏదైతే దోషం ఉందో అది తొలగిపోవాలి, రాహుగ్రస్త దోషం ఏదైతే ఉందో అది తొలగిపోవాలని చెప్పి మీరు అనుకుంటూ వాటిని మీరు చక్కగా పారే నదిలో వదిలేసేయండి. అలాగే ఒకసారి శ్రీకాళహస్తి వెళ్ళి అక్కడ రాహుకేతు పూజ కూడా చేసుకొని రావడం, అక్కడ క్షిప్ర గణపతికి గరికమాలను సమర్పించి చక్కగా చేయటం, అలాగే మా యొక్క పీఠం నుండి అక్కడ మేము ప్రతిష్ఠించిన నాగానాగిని అక్కడ ఆవు పాలతో అభిషేకం చేసి రావటం వల్ల కూడా శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. శుభం భవతు మే సదాశివం. రుద్రాక్ష వైభవం. అన్ని రకాల రుద్రాక్షలు, జాతి రత్నాలు లభించును. బంజారా హిల్స్ రోడ్ నంబర్ 3, 9030302355, 9030906633. రుద్రాక్ష వైభవం.